ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం. నరదృష్టి, అది నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు కదా. మరి అలాంటి నరదృష్టి తగిలితే మనకి ఎన్నో బాధలు సమస్యలు వస్తాయి. మరి నరదృష్టి పోవడానికి, నరదృష్టి తగలకుండా ఉండడానికి పరిహారం ఏంటో మనకి ఇప్పుడు తెలియచేయబోతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, నరదృష్టి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా మందిని. మరి దానికి పరిహారం ఏంటి గురువుగారు? పరిహారము చాలా మంచి దర్శనం వేశారు, తప్పకుండా చెప్తాను. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళకి దిష్టి తగలడం తప్పట్లేదు. దిష్టి అంటే ఏంటి? ఆ దిష్టి ఎందుకు తగులుతుంది, దేనివల్ల తగులుతుంది, అది ఎవరికి అర్థం కాదు. అంటే పంచభూతాలు మనం దిష్టి పెట్టదు, అంతే కదా. పెట్టేది ఎవరు? మనుషులే. అవును. అయితే ఆ మనుషులు మనిషికి ఓర్వతేనితనము, ఐకమత్యం లేనితనము వాళ్ళు ఉన్నవంటే ఇప్పుడు పాములోనే విషం ఉంటుంది దాన్ని కూరల్లో, కానీ మనిషికి నిలువల్ల విషం ఉంటుంది. అది ఈ కలి ప్రభావంలో. ఎందుకంటే ఈ కలి ప్రభావంలో ఎవరిని కూడా మనవాడు అని చెప్పి మీరు మీ దగ్గర తీసుకున్నాడంటే మిమ్మల్ని భూస్థాపన చేస్తారు. ఎవరిని నమ్మకూడదు, ఏమి చేయకూడదు. మీ పిల్లలు, మీ వాళ్ళు మీతోనే మీకు సంతోషంగా చూసుకోవాలి. నిరంతరం హరిరామ హరే కృష్ణ భజన చేస్తూ ఉండాలి, కృష్ణనామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ చేస్తేనే మీకు అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. మీ కర్తవ్యం, మీ వృత్తి ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నిరంతరంగా కాపాడుతూ ఉంటుంది. మీ టాలెంట్. దిష్టి ఎందుకు తలుగుపడుతుంది అంటే కంటిలో చాలా పవర్స్ ఉంటాయి. కళ్ళలో అతీతమైనటువంటి పవర్స్ ఉంటాయి. మీరు ఒక 24 గంటలు లేదంటే 48 గంటలు ఇంకెన్నైనా కూడా ఆ కన్ను అలానే చేసి మీ అద్దం వైపే చూస్తున్నారు అనుకోండి, అద్దం పలిగిపోతుంది. అందుకే ఎప్పుడైనా కూడా ఆలయం విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో స్వామివారి నేత్రాలు తెరిసే సమయంలో అద్దం పెడతారు. ఆ చుట్టూ ఎవరు ఉండరు. ఆ నేత్రాలు తెరిచినప్పుడు అమ్మవారికైనా ఎవరికైనా ఆ అద్దం పలిగిపోతుంది. దుష్ట ప్రభావం అనేది ఆ నేత్రాల్లో ఉంటుంది. నీ అందం నువ్వు చూసుకొని నీకు పెడతారు, అది చూడగానే పలిగిపోతుంది. అప్పుడు అక్కడ నిజంగా భగవంతుడు ఆవిష్కరిస్తారని ఒక ఇతిహాస పురాణం అని మరి చెప్తుంది. సో మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, ఇంత నగ వేసుకున్నా, అది పిచ్చి నగ ఉండవండి, ఏదైనా ఉండడం, అబ్బా ఏం తయారైంది అమ్మాయి అంటే చాలు, చాప్టర్ క్లోజ్. మరి అదే విధానం, అబ్బాయి ఏం ఉద్యోగం వచ్చిందండి, బాగా సంపాదించేస్తున్నారు, మీ అబ్బాయి బాగా వెళ్ళిపోయాడట కదా అమెరికాకి, అంతే వాడికి అక్కడ ఇదైపోతుంది, వచ్చేస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే అలా చెప్తా జరుగుతుందా, అలా అవుతుందా అంటే అవుతాయి. ఒక్కొక్కరు నోరు అలా ఉంటుంది, ఒక్కొక్కరు చూపు అలా ఉంటుంది. వాడు నవ్వుతూ ఉంటాడు కానీ చెప్పేసేది ఏడుపు, లోపల ఏడుపు బాగుంటుంది. ఏం వెలిగిపోతున్నారు వీళ్ళు, అస్తమానం మీరు ఏ తీర్థయాత్రలకు వెళ్తున్నా కూడా అదొక ఏడుపు అయిపోతుంది. మా అంటే వెళ్ళిపోతూనే ఉన్నారు వీళ్ళని, పోయేది దేవుడి దగ్గరికే, అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏడుపు. కాబట్టి ఈ నరదిష్టి ఇంటికి తలగకూడదంటే మీరు ఏం చేయాలంటే ద్వారానికి ఎదురుగా ఉండవంటి దిష్టి గణపతి వినాయకుడిని పెట్టుకోవాలి. ఏమ్మా, ఆ దిష్టి వినాయకుడు గణపతి ఏంటంటే హగోర గణపతి ఉన్న మాదిరిగానే దిష్టి వినాయకుడు కూడా కనపడుతూ ఉంటాడు. హగోర గణపతికి మనకి ఒక వింత భంగిమలో ఉన్న దిష్టి వినాయకుడు ఇంకో భంగిమలో మనకు ఉంటాడు. ఆయనది 34 అవతారాలు ఒక అవతారం. ఈ భంగిమలు ఏంటంటే ఆయనకు 3 నేత్రాలు, 3 తలకాయలు, విచిత్రమైనటువంటి ఆయుధాలు, అవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. ఎక్కువ శాతం మన ద్వారం ముందు పైన పెడుతుంటాం. సో ఈ మధ్యకాలం చిన్న సైజు కూడా దొరుకుతూ ఉంటాయి. దాంతోపాటు అద్దం కూడా పెట్టాల. అద్దం ఎక్కడ పెట్టాలంటే ఎప్పుడైనా మీ ఒక ముఖద్వారం ఉంది కదండి, ఆ ముఖద్వారం లోపల మీరు ప్రవేశించినాక ఎదురుగానే మీకు అద్దం కనపడాల. అందుకే ఏదైనా మీరు ఆలయం వెళ్ళారు అనుకోండి, స్వామివారికి గర్భం ఎదురుగా మీకు అద్దం కనపడుతుంది.
అవును. మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళారనుకోండి, చుట్టూ అద్దం పెడతారు హ్మ్. దిష్టి పోవడానికి. మనకి వాళ్ళ దిష్టి పెట్టినా మనకే తగులుతది. అంతే కదా! అది. అందుకే మీరు లిఫ్ట్‌లో పోయినా అద్దమే ఉంటుంది. ఆ! ఆ అద్దంలో ఉన్నవంటి చమత్కారం ఏంటయ్యా అంటే, మనిషిని వశీకరణ చేసేవంటి శక్తి అద్దంలో ఉంటుంది. హ్మ్. మన రజోగుణాలని తెలియపెడుతుంది. హ్మ్. మన నిజం ఏంటనేది తెలుస్తుంది. మన స్వరూపం ఏంటనేది తెలుస్తుంటుంది. అద్దంలో అంతటి మహత్కరంగా ఉండే ఆ రోజుల్లో జర్మనీ అద్దాలని ఉండేది. హ్మ్. ఆ జర్మనీ అద్దాల్లో ఆ రోజుల్లో ఉన్నవంటి మాంత్రికులు, తాంత్రికులు వీళ్ళంతా కూడా దాంట్లో అంజనం వేసుకొని చూసుకునేవాళ్ళు. హుహు. ఏ రాజ్యం నుంచి దండోపాయానికి మన కోటకు వస్తున్నారు, హ్మ్. వాళ్ళని మంత్రసానులు అంటారు. హ్మ్. స్త్రీలని, పురుషులని. వాళ్ళు ఆ ఒక జర్మనీ అద్దాలని ఆవిష్కారం చేసి ఒక శక్తులను అందులో ప్రవేశించి, హ్మ్. ఆ అద్దంలో ఆ ఒక ఇది చూసుకుంటే పలానా రోజున, పలానా సమయంలో మనకు యుద్ధానికి వస్తున్నారు. రాజుకి, మంత్రికి అంతే చెప్పి చేస్తూ ఉంటారు. కాబట్టి అద్దంలో ఉన్నటువంటి మహత్కరమైన ఒక శక్తి ఇది. ముందు జాగ్రత్త పడటం. ఒక వ్యక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నారనుకోండి, ఒక మిత్రుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు లోపల అడుగు పెట్టేటప్పటికి ఆ అద్దం ఏదైతే ఉందో రిఫ్లెక్ట్‌గా వారికి ఆ నెగెటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తుంది. రైట్. ఏమ్మా? హ్మ్. సో, అప్పుడు ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో లోపలే అబ్బా! ఎంత బావుందనేసి కన్ను ఎంత తిప్పాడనుకోండి, హ్మ్. ఇంక మరుసటి రోజు నుంచి మీకు వాంతులు, జ్వరాలు ఇవన్నీ జరుగుతాయి. మన కష్టము చేసుకొని మనం తిన్నా గూడా మన ఒంటికి పట్టకుండా చేస్తారు. దానికి దిష్టి ప్రభావం అంటారు. సో, ఇదేంటంటే ఆలయాలకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కూడా ఆలయం ఎప్పుడైతే కూడా క్లోజ్ చేసిన తర్వాత హ్మ్. సున్నము, పసుపుతో కలిపిన వంటి ముద్దతో ఎర్రటి నీళ్ళతో దిష్టి తీసి ఆలయం క్లోజ్ చేస్తారు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దలు ఉన్నారనుకోండి, ఆరోగ్యంగా బాలేని ఉన్నామనుకోండి, వాళ్ళందరూ కూడాను ప్రతి మంగళవారం, బేస్తవారము, ఆదివారం నాడున ఈ యొక్క సున్నము, పసుపుతో కలిపినటువంటి నీళ్ళు ఆ కర్పూరం పెట్టి తిప్పి మీరు గుమ్మం ముందు వేసేయండి. ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మీరు కాల్ చేస్తే ఏదైనా ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని పెట్టి మీరు పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.